జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్. తను ఎవరు అంటే కేంద్రీయ విద్యాలయంలో సోషల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. బట్ చాలా చక్కగా మోటివేట్ చేస్తారు. నమస్తే అనురాధ గారు. నమస్కారం అండి. సో మన దాంట్లో అండి మీరు గత వీడియోలో చెప్పినట్టు చరిత్ర తెలుసుకోవాలి, పురాణాలు తెలుసుకోవాలి. అంటే రామాయణం కానీ, భాగవతం కానీ, మహాభారతం కానీ, అందులో చాలా మనకి అంటే నెక్స్ట్ మనకి ఏం జరుగుతున్నది అనేది కనిపిస్తూ ఉంటుంది, రిలేటెడ్గా ఉంటాం. అందుకే భగవద్గీత చదవమనేది అందుకే. ఆ శ్లోకాలు ఏదో ఒక ఇన్సిడెంట్లో మనకు అవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడున్న కాలంలో ఏమైపోయిందంటే, ఒకప్పుడు అంటే రామాయణం అంటే చాలా మందికి తెలిసేది. ఇప్పుడు నిజంగా రామాయణం అంటే ఏమిటో తెలియదు. ఏదన్నా సినిమా రూపంలో వచ్చి ఆ సినిమా పెద్ద హీరో చేస్తే అది సూపర్ హిట్ అవుతే అప్పుడు దాని గురించి తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మొన్న ప్రభాస్ చేసిన సినిమా వల్ల నిజంగా చాలా మంది పిల్లలకి తెలిసింది. నిజంగా ఇలా ప్రతి ఒక్కరికి అంటే ఒక సినిమాల ప్రభావంతో కాకుండా ప్రతి ఒక్కరిలో రామాయణం అంటే ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, సంస్కృతంలో చెప్తే ఎవరికి అర్థం కాదు, మనం వాడుక భాషలో ఎలా అండి? ఈ విషయానికి వస్తే మీరు అన్నట్టు మన కల్కి సినిమాకి వెళ్తే అక్కడ ఒక పిల్లాడు వాళ్ళ అమ్మగారిని అడుగుతున్నాడు, అమ్మ అశ్వత్థామ అంటే ఎవరు అంటే ఆవిడ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయా. ఆయన ఒక ముని అని చెప్తున్నారు ఆవిడ. నాకు వెంటనే ఆవిడని సినిమా నుంచి బయటికి తీసుకొచ్చి, అమ్మ అశ్వత్థామ అంటే ముందు నువ్వు తీసి భారతం చదువుకుంటే అప్పుడు పిల్లాడికి చెప్తావమ్మా నాకు అనిపించింది. అంటే ఒక ఆవిడ కూడా పెద్ద ఏజ్ ఏం కాదు, 30 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనిషి. అంటే ఒక కాంపిటేటివ్ వరల్డ్లో పడిపోయి అన్ని పక్కన వదిలేసి జీవితం, డబ్బు, సంపాదన అంతే దీంట్లో పడిపోయి మిగతా అన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని 4 కోచింగ్ సెంటర్లకు పంపించాలి. పొద్దున్నే 4 గంటలకు లేపాలి, వాడిని స్కేటింగ్కి తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి రన్నింగ్కి తీసుకెళ్ళాలి, ఫిట్నెస్ పెంచాలి, అక్కడి నుంచి స్కూల్లో పడేయాలి, 8 దాకా వాళ్ళ చేతులు దించాలి, 8కి మళ్ళీ ఒక హోమ్ ట్యూషన్ పిలవాలి, 9 దాకా. ఇంకా పిల్లాడికి నువ్వు చెప్పే మన సంస్కృతి గురించి చెప్పే టైం లేదు పేరెంట్కి. దీనికల్లా ఒకటి ఏంటంటే, ఇది రామాయణం అంటే ఒక పెద్ద మీరు అన్నట్టు సంస్కృతంలో చెప్తే ఎవరికి అర్థం కాదు. ఆయనం అంటే దారి, రాముడు నడిచిన దారి, రాముడు నడిచిన దారి. అసలు ఈ రామాయణానికి పేరు, రామాయణంకు ముందు సీతాయాస్ చరితం మహత్ అని చెప్పారని చెప్తారు. సీతాయాస్ చరితం మహత్ అంటే సీతమ్మ వారు చరిత్ర, రాముడు నడిచిన చరిత్ర. రాముడు గొప్పవాడు ఎందుకు అయ్యాడు? మొదటిగా ఆయన జీవితంలో చిన్నప్పుడంతా ఓకే, ఏదో అల్లరిగా తిరిగాడు, ఆయనకి దాకా దశరథుడు పుట్టాడు, అక్కడ దాకా బాగానే ఉంది. మొట్టమొదటిగా రాముడి శీలం ప్రకటితమైంది ఎక్కడంటే, రాముణ్ణి గురువు గారు విశ్వామిత్రుడు వచ్చి దశరథుడిని అడుగుతాడు, నా తాటక మారీచులు వాళ్ళు నాకు యాగానికి అవరోధం కలిగిస్తున్నారు, రామచంద్రుడిని పంపించు దశరథ అంటే, దశరథుడు చాలా తెల్లబోయి, నేను వస్తాను, నా రాజ్యం వస్తుంది, నా రాళ్ళు వస్తారు, అందరూ వస్తారు అంటాడు. కాదు, నాకు వాళ్ళే కావాలి అంటే ఎవరు? ఆయన ప్రజ్ఞని గుర్తించింది గురువు. ఏ గురువు అయితే ఆయన ప్రజ్ఞని గుర్తించాడో ఆ గురువు వెంట ఒక ప్రశ్న లేకుండా చక్రవర్తి కుమారుడు అలా అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గురుభక్తి. నువ్వు గురువుని చూసి మీ టీచర్ ఏం చెప్తోందిరా, ఏంట్రా మీ టీచర్ చెప్పేది, ఏం చెప్పలేదు, ఇది చెప్పలేదు, అది చెప్పలేదా, నువ్వు గురువుని దూషిస్తుంటే నీ పిల్లాడికి రాముడి చరిత్ర చెప్పు. గురువుని అనుసరించడం మూలాన ఆయన జీవితంలో ఎంత వృద్ధి కలిగింది చూపించు. మీరన్నట్టు సినిమాలో చూపిస్తారు, అది చూపిస్తూ ఈ మాట చెప్తూ ఉండు. నువ్వు సినిమాలు అందరూ కలిసి చూస్తారుగా, అదే ఆ రామాయణం సినిమానో లేకపోతే సీరియల్ గానో రకరకాలుగా వస్తారు కదా, చూపిస్తారు కదా. చూడు, గురువు గారిని అనుసరించి ఎంత చక్కగా వెళ్ళాడో రాముడు. చక్రవర్తి కుమారుడు, ఆయనకేం తక్కువ, నడవాల్సిన అవసరం ఉందా? అదే రామాయణంలో ఇంకో చోట చెప్తారు, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తి ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహినికం అన్నారు. అంటే కర్తవ్యం, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవయ్యా, ఏంటి నీ దైవతో సమానం నీ కర్తవ్యం అని విశ్వామిత్రుడు చెప్పాడు. గురువు మాట చెప్తే చక్కగా పాటించాడు.
అక్కడి నుంచి చక్కగా మిథిలాపురంకి వెళ్ళాడు. శివధనుస్సు చూశాడు. అక్కడ కూర్చుని ఏదో సీతమ్మ వారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎక్కడా రాముడికి లేదు. గురువుగారు అక్కడికి రమ్మన్నారు, మిథిలాపురానికి గురువు గారికి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ శివధనుర్భంగం చేశాడు, సీతమ్మని వధించాడు. అక్కడ ఏం చెప్పారు, నేను నా సౌజన్యంతో వీర్యంతో నేను శివధనుస్సు చేశాను, నేను పెళ్లి చేసేసుకుంటాను ఎక్కడా చెప్పరా. సినిమాలో ఊరికే అలా దండలు మాట కాదు. దశరథుడు నా తండ్రి దీనంతటికీ అనుమతిస్తే అప్పుడు నేను వివాహం ఆడతాను స్పష్టంగా చెప్పారు రామాయణంలో. మరి ఇవాళ కాలంలో వెళుతున్నప్పుడు పిల్లలు వాళ్ళ స్పౌజ్ని కానీ వాళ్ళ ఫియాన్సీలు కానీ చేసుకుని అమ్మా నాన్న ముందు నిలబడుతున్నారు. ఎక్కడ సంస్కృతి ఇది? ఇది నువ్వు పిల్లలకి నువ్వు చెప్పుంటే ముందే, రామాయణం సినిమా చూస్తూ చెప్పుంటే ఈ పరిస్థితి రాదుగా. ఎంత దూరమైన ఎంత కష్టమైన ఆ సీతమ్మ రాముడు తోడుగా నిలిచింది. దానికి జనకర మహాపతి ఏం చెప్పాడు, ధర్మ తెరితవా అన్నాడు. నీతో పాటు ధర్మాన్ని అనుసరించి నా కుమార్తె వస్తుందయ్యా అని చెప్పాడు. అందుకని ఆ మాటకు లొగ్గి తల లొగ్గి సీతమ్మ నువ్వెక్కడుంటే రామ అక్కడే నా అయోధ్య అని ఆవిడ వెళ్ళిపోయింది. ఈ చరిత్రలన్నీ చెప్పాలి, చెప్తే కదా పిల్లలకి తెలుస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే రాముడు ఇంత మహత్తు కలవాడు, రాముడు ఇంత గొప్పవాడు కాబట్టే ఇన్ని యుగాలైనా ఆయన్ని మనం భగవంతుడిగా కలుస్తున్నాం. ఇవాడు కూడా రామాయణ మన శ్రీరాముని మొన్నే కదా అయింది. ఎన్ని రకరకాలుగా చేసుకున్నాం రాముడి. అంత అయోధ్య రాముడిని కొలువు తీర్చి ఎంతో మనం పూజిస్తున్నాం. ఎందుకు పూజిస్తున్నాం అని చెప్పాలి. ఇంత చరిత్ర నువ్వు కలిగి ఉంటే బిడ్డ నీకు అంత గౌరవం దొక్కుతుంది, యుగ యుగాలుగా తరతరాలుగా నీకు గౌరవం దొక్కుతుంది అని చెప్తే ఏ పిల్లాడు వినడండి. మన సంస్కృతి మనం చెబితే చెప్పాలి, చెప్పినప్పుడు పిల్లలకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళని మోల్డ్ చేసి వాళ్ళ సరైన పద్ధతిలో వాడికి ఇష్టమైన కార్టూన్ సినిమా చూసినప్పుడు హనుమాన్ వాళ్ళకి ఎంత ఇష్టం. అవును, అలాగే రాముడిని కూడా ఎందుకు రాముడు అంత గొప్పవాడయ్యాడు అయిపోయింది. తర్వాత సీతాపహరణం జరిగినప్పుడు వాలిని బాణంతో చంపినప్పుడు వాలి ఒక ప్రశ్న వేశాడు, రావణాసుడు ఎత్తుకుపోయాడని నువ్వు భార్యతో వేటలో ఉన్నావు, నువ్వు ఏం జరిగిందో అని నాకు ఒక్క నిమిషం చెబితే నేను రావణాసుడిని ఓడించి నీ సీతను నేను తీసుకురానా, నేను వెతికి పెట్టలేనా, నాకు అంత శక్తి లేదా అంటే రాముడు ఒకటే మాట చెప్పాడు, నీది అధర్మం, అధర్మ మార్గంలో చేరి నేను జయాన్ని సంపాదించను, ధర్మ మార్గంలో అయినా సుగ్రీవుడితో చేరి అప్పుడే నా పని నేను కార్యం సాధించుకుంటానన్నాడు. అంటే పిల్లలకి ఏం చెప్పడం, నాన్న అధర్మ మార్గంలో పోవద్దు, ధర్మ మార్గమే నీకు ఉచితమైనది, ధర్మ మార్గంలో వెళ్ళు, అనవసరంగా చెడ్డ పనులు చేసి సంపాదించద్దు. అది నీకు శ్రేయం అవ్వచ్చు, నీకు డబ్బులు సంపాదించవచ్చు, కానీ అధర్మ మార్గం ఎప్పటికీ నీకు ఒక ఇండైరెక్ట్ లెసన్ అది. ఈ విధంగా రామాయణాన్ని ప్రతి ఇన్సిడెంట్తో మనం ఇన్కార్పొరేట్ చేసి చెప్తే నిజంగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకి ఇది చాలా మన దినచర్యలో ప్రతి ఒక్కరికి ఏమంటారు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో కనెక్ట్ అవుతుంది. కానీ దీని గురించి తెలుసుకోలేకపోతున్నాం. కనెక్ట్ చేసుకోవాలి, ప్రతి ఇన్సిడెంట్ని తీసుకోవాలి అడ్వాంటేజ్ తీసుకుని పిల్లలకి చెప్పాలి. అయిపోయింది. అక్కడి నుంచి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. రాముడు అక్కడ ఉన్నాడని రాముడికి తెలిసింది, సీతమ్మ రావణాసుడి చెరలో ఉందని. సముద్రానికి బాట వేయాలి. అప్పుడు రాముడికి కోపం వచ్చింది. సముద్రానికి 2 సార్లు అడిగాడు సముద్రుడిని, అప్పుడు రాముడికి కూడా కోపం వచ్చింది. అంటే ఏంటి, కోపం రీజనబుల్ టైంలో కరెక్టే, అప్పుడే కోపం వచ్చి అప్పుడు సముద్రుడు నమస్కారం పెట్టి, రామ ఇలా నలులు నీళ్ళు అని నీ సైన్యంలో ఉన్నారు, వాళ్ళ చేత రాళ్ళు వేయించు, కట్టుకో అని చెప్పాడు. అంటే కోపం కూడా మంచిదే, ఆ కోపాన్ని కూడా సరైన పద్ధతిలో సరైన సమయంగా ఉపయోగించాలి. నిజంగా అండి, అంటే ఇప్పుడు వింటూ ఉంటే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరూ అటు తల్లి కానీ తండ్రి కానీ ఖచ్చితంగా రామాయణ గురించి పిల్లలకి చెప్పాలి అనుకుంటారు. ఫస్ట్ తల్లి తండ్రికి తెలియాలి కదా అనేసి. సో నిజంగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తే కొన్ని సొసైటీలో కొన్ని అరాచకాలు చేయకుండా ఉంటారేమో అని అనిపిస్తుంది. తప్పకుండా ఈ రాముడే ఇలా పలికిచ్చాడు నా చేత. సూపర్, అంతే, ఇదొక ఛాన్స్ ఇచ్చాడు. నిజంగా థ్యాంక్ యూ.